ఇక తెలంగాణలో చెదురుమదురు ఘటనల మినహా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్స్లోకి వెళ్లింది. ఫలితాల కోసం 2 రోజుల వరకు ఎదురు చూడాల్సిందే. అయితే భారీ ఘర్షణలు, గొడవలకు తావు లేకుండా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అక్కడక్కడా పార్టీల కార్యకర్తల తోపులాట్లు, వాగ్వాదాలతో కొంత ఉద్రిక్త పరిస్థితులైతే చోటు చేసుకున్నా పోలీసులు వెంటనే పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక కొన్ని చోట్ల గుర్తులు మారడం, ఇతర సమస్యలతో ఇబ్బందులు తలెత్తినా మొత్తానికి పోలింగ్ అంతా సాఫీగానే నడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లోని 2581 వార్డులు, 414 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. అక్కడక్కడ కొన్ని చిన్న ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ మందకొడిగా సాగిన ఆఖరి వరకు ఓటర్లు పోలింగ్ బూతులకు క్యూ పెట్టారు. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు దాదాపు 70% పోలింగ్ జరిగినట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక కొత్తగూడెంలో పోలింగ్ సరళికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, మొత్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసినట్టుగా తెలుస్తుంది. ఇంకా క్యూ లైన్లలో ఎవరైనా ఉండి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా ఏంటి? అసలు మొత్తంగా ఉదయం నుంచి పోలింగ్ సరళి ఏ విధంగా జరిగింది? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగిన పరిస్థితి కాబడుతుంది. ఇప్పుడు 5 అయింది. పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ని కూడా నిలిపివేశారు, అంటే క్లోజ్ చేయడం అనమాట. అంటే పూర్తిగా పోలింగ్ బూత్లు 5 లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా పూర్తి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికి పోలింగ్ ఇక్కడ మొత్తం క్లోజ్ అయింది. ఆ పోలింగ్ సిబ్బంది లోన ఉండే సిచ్యువేషన్ కనపడుతుంది. మనం ఆ పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి డోర్లు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సంబంధించి ఏదైతే బ్యాలెట్ బాక్స్ ఉంటాయో బ్యాలెట్ బాక్స్ను క్లోజ్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ నేరుగా కౌంటింగ్ హాల్కి తీసుకుపోవడానికి అన్ని కూడా సర్వం సిద్ధం చేస్తున్నారు అధికారులు. మొత్తం పోలీసు బందోబస్తు నడుమ ఇదంతా కొనసాగుతున్నట్టు చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనకు సంబంధించి పూర్తి ఇవన్నీ కూడా పోలింగ్ బూత్లు అని చెప్పుకోవచ్చు. వరుసగా ఉన్నటువంటి పోలింగ్ బూత్లు, అది 95 పోలింగ్ బూత్, అదేవిధంగా 96, అదేవిధంగా 97 వరుసగా ఈ పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో కూడా 5 గంటల లోపు ఎవరు కూడా లోనకు రాకపోవడంతో పోలింగ్ క్లోజ్ చేశారు. 5 గంటల క్లోజ్ అయింది కాబట్టి పోలింగ్ ప్రక్రియ క్లోజ్ అయిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి సంబంధించిన ఎన్నికల అధికారులు మీరు చెప్పండి, పోలింగ్ ఏ విధంగా జరిగింది? ఇప్పుడు క్లోజ్ చేశారు కదా, ఎట్లా ఉంది ఇక్కడ? నేను ఇక్కడ 19th జోనల్ ఆఫీసర్ని మాట్లాడుతున్నా అండి. నా పేరు లక్ష్మి. ఇక్కడ 29, 30, 52 వరకు జోనల్ ఆఫీసర్ని. ఉదయం నుంచి ఇప్పటి వరకు పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగింది. సుమారుగా అన్ని పోలీస్ స్టేషన్లో ఒక 80% వరకు పోలింగ్ జరిగింది. కరెక్ట్ 5కి ఇక్కడ పోలింగ్ స్టాప్ అయిపోయింది. మా పిఓస్ కూడా వాళ్ళు పోలింగ్ బాక్స్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. ఓవరాల్గా మొత్తం ప్రశాంతంగా జరిగిందండి. అంటే ఉదయం నుంచి మీరు పోలింగ్ బూత్లో కొన్ని ఇన్ఛార్జ్ ఉన్నారు కదా, ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు జరగలేదండి. అదే చెప్తున్నా, 29, 29, 30, 52 3 జోనల్. నేను ఈ 3 పోలింగ్ స్టేషన్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. పోలింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందండి 3 చోట. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మంలో 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2 మున్సిపాలిటీతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి కాబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోలేదు. చెదురుమదురు ఘటనలు అంటే భద్రాద్రి కొత్తగూడెం సంబంధించిన కార్పొరేషన్లో కొన్ని డివిజన్లలో పార్టీల పరంగా కొద్దిగా ఘర్షణ వాతావరణం చోటు చేస్తుంది. కానీ పూర్తిసారి కూడా పోలింగ్ ఎక్కడ కూడా ఆగలేదు. పూర్తిగా పోలింగ్ కూడా ముగిస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే కొన్ని చోట్ల ఏదైతే ఉందో ఇప్పుడు జరుగుతున్నటువంటి మున్సిపాల్ కానీ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 5 గంటల లోపు ఎవరైతే లోనకు వచ్చారో లోనకు వచ్చిన తర్వాత వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకున్న ఏర్పాట్లు అయితే కొన్ని సెంటర్లలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఏ సెంటర్లో అయినా సరే 5 లోపు ఎవరైనా పోలింగ్ బూత్లకు వస్తే ఖచ్చితంగా వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు కొన్ని పోలింగ్ బూత్లలో ఆల్మోస్ట్ కొన్ని పోలింగ్ బూత్లు క్లోజ్ అయినాయని చెప్పుకోవచ్చు. కొన్ని పోలింగ్ బూత్లలో ఎవరైతే ఉదయం పూట ఆ ఓటు వేయకుండా, మధ్యాహ్నం ఓటు వేయకుండా సాయంత్రం టైంలో వచ్చారో వాళ్ళు తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతుంది. పూర్తి స్థాయిలో కూడా అది కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ ఓట్లు ఉంటాయి. అంటే కార్పొరేషన్ పరిధిలో ఉన్న డివిజన్లలో దాదాపుగా 2 నుంచి 2500 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా మున్సిపాలిటీ సంబంధించినట్టు ఓట్లు చూసుకున్నట్టయితే 1000-1500 లోపే ఉన్న నేపథ్యంలో ఉదయం నుంచి 5 గంటల లోపే దాదాపుగా క్లోజ్ అయినని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా సామాగ్రి ఏదైతే నిన్న తీసుకొచ్చినటువంటి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి బాక్సులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా క్లోజ్ చేసేసుకున్నారు. అంటే పూర్తి స్థాయిలో కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇవన్నీ కూడా బ్యాలెట్ పేపర్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా క్లోజ్ చేసుకుని బాక్సులు సీజ్ చేసి ఇక్కడ నుంచి అధికారులు నేరుగా ఆ వెహికల్ ద్వారా కౌంటింగ్ హాల్, అంటే పాల్వంచలోని అనుభవ
డొనబోస్ కాలేజీలో కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. కార్పొరేషన్కి సంబంధించినటువంటి 60 డివిజన్లకు సంబంధించిన కౌంటింగ్ మొత్తం కూడా అక్కడే ఆ ప్రక్రియ ఉంటుందనే నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా క్లోజ్ చేసి ఇక్కడ నుంచి నేరుగా పాల్వంచ అనుబోసు ఇంజనీరింగ్ కాలేజ్కి అయితే ఈ బాక్స్లో మొత్తం కూడా తరలించే పరిస్థితిగా పడుతుంది. రేపు ఒక్కరోజు కాకుండా ఎల్లుండి ఏదైతుందో 13వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి కౌంటింగ్ హాల్కి మొత్తం కూడా తరలిస్తామని చెప్పేసి 60 డివిజన్లు అంటే పాల్వంచ, కొత్తగూడెం, సుజాతనగర్ సంబంధించినటువంటి 60 డివిజన్ల ఈ బ్యాలెట్ బాక్స్లు మొత్తం కూడా తరలించడానికి అయితే సర్వం సిద్ధం చేస్తారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి పోలింగ్ అయితే ముగిసిందని చెప్పి చెప్తున్నారు. దాదాపుగా అభ్యర్థులకు సంబంధించి ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా వాళ్ళు దాదాపుగా 5 గంటల 6 గంటలప్పుడే ఆ పోలింగ్ బూత్ల కాడ చేరుకున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పోలింగ్ 7 గంటల కాంచి ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అభ్యర్థులు కానీ అభ్యర్థులకు సపోర్ట్ చేస్తున్న కార్యకర్తలు కొంతమంది కూడా దాదాపుగా ఇక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ 60 డివిజన్లలో తమ ప్రచారాలు అయితే చేసుకున్నారు. అయితే ఇక్కడ పూర్తిగా చూసుకున్నట్టయితే ఇప్పుడు సంబంధించిన పోలింగ్ ముగిసింది కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. దాదాపుగా ఖమ్మం జిల్లాలో మనం చూసుకున్నట్టయితే ఇప్పటివరకు 82% నమోదైనట్టుగా తెలుస్తుంది 4 వరకు. అదేవిధంగా ఇప్పుడు భద్రాద్రి జిల్లా సంబంధించి 75% నమోదైనట్టుగా చెప్తున్నారు. ఇంకా ఈ పర్సెంటేజ్ సంబంధించి ఇప్పుడు 5 క్లోజ్ అవుతుంది కానీ ఈ అంతా కలిపి వాళ్ళ ఒక ఓవరాల్గా ఇస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే ఓవరాల్గా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన పర్సెంటేజ్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కొత్తగూడెం సంబంధించిన కార్పొరేషన్ అంటే పాల్వంచ కొత్తగూడెం కలుపుకొని కార్పొరేషన్ ఇది వచ్చిన తర్వాత మొదటి ఎన్నిక అని చెప్పుకోవచ్చు. ఈ మొదటి ఎన్నికల్లో కొత్త ఓటర్లు కూడా తమ ఉత్సాహాన్ని అయితే పరిచినట్టు ఇక్కడ ఉత్సాహంగా వచ్చినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే తమ ఓటు హక్కును మొదటిసారిగా వినియోగించుకోవడానికి కార్పొరేషన్లో మొదటి ఓటు వేయడానికి అయితే ఓటింగ్ శాతం కూడా ఎక్కువ నమోదైందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపాల్కి సంబంధించినటువంటి ఏవైతే 7 మున్సిపాలిటీలు ఉన్నాయో అదేవిధంగా ఒక కార్పొరేషన్ కొత్త కూడా ఉందో ఇక్కడ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు అయితే ఎలాంటి చెప్పండి నవీన్, చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా మొత్తంగా పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగింది. ఇక ఓటర్లు తమ ఓటును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేసిన పరిస్థితి. సో మరోవైపు అందరూ కూడా లెక్కలు కట్టుకుంటున్నారు, ప్రధాన పార్టీలన్నీ కూడా లెక్కల చేసుకుంటున్న పరిస్థితి. సో సర్వేలు ఏ విధంగా ఉండబోతున్నాయి? సర్వేలు నిజంగా ప్రజా నాడిని ఒడిచిపట్టగలవా? అసలు ఏంటి అంటే ఏ విధంగా జరిగింది ఓటర్ సరళి? టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉంటాయంటారా? ఏం జరిగింది? అంటే ఓవరాల్గా ఖమ్మం జిల్లా రాజకీయాలు చూసుకున్నట్టయితే ఒక భిన్నంగా కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే మొన్నటిదాకా కూడా అధికార పార్టీకి వామపక్ష పార్టీలు మద్దతు ఇచ్చినాయి కానీ ఈసారి వామపక్ష పార్టీలు సపరేట్గా పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తను సింగిల్గా పోటీ చేసింది. అంతేకాకుండా బీఆర్ఎస్ కూడా టఫ్ ఇస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా పుంజుకుందని చెప్పుకోవచ్చు. ఇటు ఖమ్మం జిల్లాలో కానీ భద్రాద్రి జిల్లాలో పార్టీ కూడా చాలా గట్టిగా ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా కృషి చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ఒక విచిత్రమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి జనసేన, వైసీపీ అదేవిధంగా టీడీపీ పార్టీలు కొన్ని మద్దతు ఇచ్చినాయి. అంటే ప్రధానంగా సత్తుపల్లి ప్రాంతంలో అధికార పార్టీకి ఆడ ఉన్నటువంటి టీడీపీతో పాటు వైసీపీ పార్టీ అంటే 2 భద్రశత్రు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ 2 పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సత్తుపల్లిలో మద్దతు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక మిగతా పార్టీలు చూసుకున్నట్టయితే ఓవరాల్గా స్టేట్ లెవెల్లో చూసుకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్నట్టుగా పోలింగ్ అయితే కొనసాగినట్టు పరిస్థితి కనపడుతుంది. ఈ ఖమ్మం జిల్లా కొత్తకే వామపక్ష పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే మొన్నటి దాకా అసెంబ్లీ ఎన్నికల దాకా సిపిఐ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కసారిగా ఈ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికల కానించి ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు డివైడ్గా పోటీ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. పొత్తులు కుదరలేదు. పూర్తి స్థాయిలో కూడా ఎవరికి వాళ్ళు నామినేషన్ వేసి పూర్తి స్థాయిలో కూడా అన్ని డివిజన్లలో కూడా ఇటు వామపక్ష పార్టీ సిపిఐ పార్టీ పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెంలో జనసేన పార్టీ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కార్పొరేషన్ పరిధిలో అంటే కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఇటు కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ అన్నట్టుగా ఈ పోలింగ్ శాతం అయితే కొనసాగినట్టు పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కూడా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొత్తం 7 పంచాయతీలు 7 ఏదైతే మున్సిపాలిటీలో 7 మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్గా ఉన్న పరిస్థితి కనపడుతుంది. కార్పొరేషన్లో బీఆర్ఎస్తో పాటు సిపిఐ, కాంగ్రెస్ కూడా 3 పూర్తి స్థాయిలో కూడా గట్టిగా పోటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఓవరాల్గా స్టేట్లో చూసుకుంటే 2 పార్టీలు అని చెప్పుకోవచ్చు. స్టేట్లో ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఇక్కడ చూస్తారక కొన్ని పార్టీలు పెరిగినట్టు సిచ్యువేషన్ అయితే ఖమ్మం జిల్లాలో అయితే కొనసాగింది. ఏదైనా పూర్తి స్థాయిలో కూడా ఎల్లుండి అంటే 13వ తారీఖు పూర్తి స్థాయిలో కూడా ఏ అభ్యర్థి గెలుస్తారో, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉండదు, పూర్తి రిజల్ట్ వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే పోలింగ్ శాతం ఏదైతే ఉందో ముగిసింది కాబట్టి అభ్యర్థులు ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొన్నటిదాకా ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి
అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద ఇటు బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసింది, బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ కూడా దుమ్మెత్తిపోసినట్టు పరిస్థితి కాబట్టి ఎందుకంటే అధికార పార్టీ ఇన్ని రోజులు ఉండి అంటే 6 గ్యారంటీలకు సంబంధించి ఏం చేశారు, ఇప్పుడు ఎందుకు ఎన్నికలకు వచ్చారు, వాళ్ళకి ఓట్లు లేదని చెప్పేసి బీఆర్ఎస్ స్ట్రాంగ్గా జనాలకు తీసుకెళ్ళిన పరిస్థితి కాబట్టి అయితే బీఆర్ఎస్కి సంబంధించినట్టు కూడా 10 ఏళ్ళు ఉండి వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మాకు ఓటేయండి మళ్ళీ మేము చేస్తాం, 3 ఏళ్ళు మేము గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి సాధ్యం మాతోటి అని చెప్పేసి కాంగ్రెస్ అయితే ఏదైతే ప్రచారాలు దిగినట్టు పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ఎవరికి తమ ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది దాదాపుగా 11వ తారీఖు అయితే తేలిపోయే అవకాశం కనపడతా ఉంది. వంశీ రైట్, థ్యాంక్ యూ నవీన్.